ఏమంటే ఈ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. అధికారంలో వచ్చేప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 2014 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకి తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఏం చేయలేదు కదా. 10 ఏళ్ళకు కూడా ఏం చేయలేదు కదా. మీరా పట్టుమని 10 రోజులు రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 420 హామీలను మాట్లాడితే ఎవరు నవ్వుతారు కదా. ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాము. ఇంకా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకుంటాం. బ్రదర్ ఇప్పటికే మీరు చూసి ఉంటారు. ఇప్పటికే ఐ కమ్ టు యూ. ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా 4 రోజుల్లో మంచి చూపిస్తారా అని అడిగారు. 100 రోజుల్లో. ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. 6.5 కోట్ల ఇది కానీ ప్లీజ్ 6.5 కోట్ల జీరో టికెట్లు అంటే ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సుని రైడ్ని ఉపయోగించుకొని తిరుగుతూ ఉన్నారు. దీన్ని బట్టి అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి 10 లక్షల వరకు వైద్యం మీ అందరికీ తెలుసు. మనం అందరం చూసాం. నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను. కరోనా టైంలో అన్ని హాస్పిటల్లో 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు బిల్లులు వేస్తూ ఉన్నారు. సామాన్యులు ఉన్న పొలాన్ని ఇల్లును కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతా ఉన్నారు. చాలా చేయాలి. సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళుగా ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసాం. బయటకు వచ్చామంటే వీటిని చేసాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఏమంటే ప్రజావాణి పెట్టాం. గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. నేరుగా అక్కడ నుంచి అప్లికేషన్ తీసుకున్నాం. చేస్తా ఉన్నాం. వాటిని చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎక్కడ ఏది ఆపు. అది చెప్తాం. గవర్నమెంట్ ఏదైతే 38,000 crores టార్గెట్ నవంబర్ 30 9 months తీసేస్తున్నారు. ఓల్డ్ గవర్నమెంట్ వాళ్ళు ₹1 కూడా మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఫ్రమ్ డిసెంబర్ టు మార్చ్ 4 months వితౌట్. సో మీ అందరికీ తెలిసిందే అది. గవర్నమెంట్ ఎట్లా ఓవర్కమ్ పెన్షన్స్ కానీ మీరు ఇవ్వాల్సిన ఫ్రీ బస్ టికెట్స్ కానీ డబ్బులు మీరు ఇవన్నీ డబ్బులు పే చేయాలి కంపల్సరీగా. రైతు 7,000 కోట్లు పే చేయాలి. యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ మీరు ఈ 4 నెలలు ఇష్యూ అంటే ఎట్లా ఫైనాన్స్ ఎట్లా రన్ చేస్తారు? సో ఇప్పటికే మీరు మీ రాష్ట్ర సమస్య ఆర్థిక సమస్య అంతా తెలిసినటువంటి వ్యక్తులుగా నేను అభినందిస్తా ఉన్నాను మిమ్మల్ని.